అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి విందాం. సిగ్గు లేకుండా ఈరోజు తిరుపతిలో మీటింగ్ పెడుతున్నారు. సిగ్గు లేకుండా తిరుపతిలో మీటింగ్ పెడుతున్నారు అంటున్నావు. నీకు బుద్ధి లేకుండా మళ్ళీ ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు? నిన్నగాక మొన్నే కదా మహానాడు విషయంలో భయపడి అర్థం పర్థం లేని మాటల్ని డైలాగులు రాసుకొచ్చి మాట్లాడినావు. నువ్వు బుద్ధి లేకుండా మళ్ళీ ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయినాయి, ఏం రాష్ట్రం అంతా ఎనగబడిపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? మాట్లాడే ముందు మనం కూడా కొన్ని ఆలోచించుకోబల్లే అక్క. ఏం చేశారని మీరు మీటింగ్ పెట్టారని నేను అడుగుతున్నాను. ఏం చేయలేదో నువ్వు చెప్పు. ఏం చేసావో మేము చెప్పనక్కర్లేదు. ఏం చేయలేదో నువ్వు చెప్పు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, పింఛన్లు, అన్నా క్యాంటీన్లు, టిట్కో ఇళ్ళు, హంద్రి నివా జలాలు, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరి నేను ఇవన్నీ చెప్తున్నా, మేము చేసామని చెప్తున్నాం. చెయ్యలేదు అని చెప్పి ఏదో తల్లికి వందనం సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకోండిరా. అన్నదాత సుఖీభావ అంటున్నావు, రైతులు తీసుకొని వచ్చి నువ్వు ప్రూవ్ చేయి. గ్యాస్ సిలిండర్లు ఇచ్చావని చెప్తున్నావు, ఏ మహిళకు గ్యాస్ సిలిండర్ రాలేదో ప్రూవ్ చేయి. పింఛన్లు ఇస్తున్నావు అంటున్నావు, ఎవరు పింఛన్ రాలేదో ప్రూవ్ చేయి. మరి నువ్వు ఊరికే కూర్చొని మాట్లాడకుండా ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే నీ పక్కన ఇంకొక చైర్ బాగానే కట్టుకున్నావు కదా, ఇల్లు ఇంకొక చైర్ ఉంది కదా, స్పేస్ ఉంది కదా, వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడించు. 2024 మేనిఫెస్టో అన్నారు, కానీ అది 420 మేనిఫెస్టో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. 2024 అంట, 420 అంట రాసుకుంది. ఎవరో రాసిస్తారు, 5 రూపాయలు ఇస్తాదో 10 రూపాయలు ఇస్తాదో మరి తెలియదు. కానీ 2024 అంటే 420 మేనిఫెస్టో అయిందంటది. ఇంతకుముందు ఈ డైలాగులు రాసుకొనే అన్నని డైలమాలో పడేసావు. ఇంతకుముందు గుర్తుందా? 2024 జగనన్న వన్స్ మోర్, వైఎస్ఆర్సీపీ పార్టీ నో మోర్. భలే రాసుకున్నాం. అప్పుడు మామూలు కాదులే. ఆ రోజుల్లో మనం ఉండే సంబరాలు, మన అత్యుత్సాహం మనది మామూలుగా ఉండేది కాదు. కథ అసెంబ్లీయా, అది ఇల్లా, లేకపోతే రచ్చబండ, లేకపోతే పార్టీ చేసుకున్నామని తేడా ఉండేది కాదు. అప్పుడేదో చెప్పే డైలాగు, అలలు అల్లరి చేస్తాయి, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా ఏం పోయిట్రియో! అలలు అల్లరి చేస్తాయి, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలలు అల్లరి చేస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అల్లర్లు చేశారు. అక్కడ ప్రశాంతంగా సముద్రం ఉంటే ఈరోజు 11 పడిపోయి ప్రశాంతంగా వైఎస్ఆర్సీపీ ఉంది. అటు ఇటు కలట్లే, ప్రతిపక్ష హోదా లేదు, అన్నేమో అసెంబ్లీలో ఉండడు. నువ్వేమో ఏ నుంచి బయలుదేరి ఆ నగరి నుంచి దాటితే మద్రాసు నగరమే కదా, అటు నుంచి అటు పోతా ఉంటావు. ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఇస్తూ దానికి మించి ఇస్తానన్నావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కూడా ఇవ్వకుండా. ఇప్పుడు నేను చెప్పేది అదే. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఏం చేశారు అనేది మేము ప్రత్యక్షంగా సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నాం. మేము ఏమేం చేసాము, ఎంత అభివృద్ధి ప్రదంలో నడిపించాము అనేది ప్రత్యక్షంగా మేము దాపెట్టుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి ఏదో ఇచ్చాడంట, దాన్ని మించి ఇస్తామని చెప్పామంట. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? సొంత చెల్లికి కన్న తల్లికి ఏమి ఇవ్వలా. రాష్ట్ర ప్రజలకి ఏమి ఇస్తాడు? మహా అయితే చెల్లెలకి కన్నీళ్ళు, ప్రజలకి కల్తీ మద్యం. అతను ఇచ్చింది చెల్లెలకి కన్నీళ్ళు, ప్రజలకి కల్తీ మద్యం. ఇంతమించి ఏమి ఇచ్చాడు? గత 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, చేసినటువంటి మంచి పనులు, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు లిస్టు మొత్తం సోషల్ మీడియాలో ఉంది. అధికారికంగా ప్రకటించాం. జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు భజనలు చేయించుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు స్వార్థ రాజకీయాలు, పదవులు కావాలి తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రజలేం కావాలి, సొంత చెల్లికి కన్నతల్లికి ఏం కావాలో తెలుసు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇవ్వలేదు. మహా అయితే నీకు, అంబటి రాంబాబుకి, పేరు నానికి, కొడాలి నానికి, అనిల్ కుమార్ యాదవ్కి ఏమన్నా ఇచ్చాడేమో. ప్రజలకి ఏమీ ఇవ్వలేదు అని మరోసారి మనం చేస్తున్నా. ఈరోజు ప్రజలకి పంగనామాలు పెట్టారు, వెన్నుపోటు పొడిచారు అనేది నిజం. పంగనామాలు కాదులే అమ్మా ఆర్కే రోజక్క, మనం పెట్టింది దొంగనామాలు. పంగనామాలు కాదవి, దొంగనామాలు పెట్టాం మనం. 2019 నుంచి 2024 మధ్యన పంగనామాలు కాదు, దొంగనామాలు పెట్టాం. దొంగ హామీలు ఇచ్చి, దొంగ పనులు చేసి, దౌర్జన్యంగా అన్ని దోచుకొని వాటిని దాచుకొని మనం పెట్టింది దొంగనామాలు. అందులో నువ్వు పెట్టిన నామం ఇంకా ఎగనామం, అది దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అందుకే ఈరోజు ప్రజల్లో ఇంత కోపావేశాలతో అందరూ బయటకు రావడం జరిగింది. ప్రజల్లో కోపావేశాలు ఉండి రోడ్ల మీదకి రాలా. పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ప్రమోషన్లో, పెయిడ్ ఎమోషన్లో వాళ్ళు ప్రజలు కాదమ్మా. నిన్న కాక మొన్న స్టీల్ ప్లాంట్లో ఏదో ధర్నాకు మీరు వెళ్తే జగనన్న వస్తే
అక్కడ ఎవరెవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎవరెవరికి 100 రూపాయలు ఇస్తున్నారో, నీటి చుక్క కూడా ఇవ్వలేదని ఆవేదన చూసాం. ఈరోజు రోడ్ల మీదకి వచ్చింది ఎవరు? పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఎమోషన్లు, పెయిడ్ ప్రమోషన్లు. ఎందుకు ఇవన్నీ అబద్ధాలు మాట్లాడతావు? నువ్వు తీసుకొచ్చిన మనుషుల్ని మీడియా తీసుకొని వచ్చి మాట్లాడేద్దాం. వాళ్ళు మీ మనుషులా, పెయిడ్ ఆర్టిస్టులా, లేదంటే న్యూట్రల్ ఆర్టిస్టులా మాట్లాడదామా? ఒకసారి చూద్దామా? అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా మేము అనబోయింది తర్వాత మంత్రులు అనేసింది. ఒకసారి ఇది వినండి. అలవాటు పడిపోయింది అయ్యా ఆ రోజుల్లో. చూడండి. అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము మంత్రులు అనబోయింది. మళ్ళీ అర్థం చేసుకుందిలే, 11 పడిపోయినాం కదా, మనం కాదు మంత్రులమే, మేం కాదు మంత్రులమే, మీరు మంత్రులని ఒప్పుకోవాల్సి వచ్చింది. అలవాటు పడిపోయిన ప్రాణం అయ్యా. ఏం చేద్దాం చెప్పు? పిల్లికి పాలు పెడుతున్నాము, రోజు వచ్చి దొంగతనంగా తాగేసి వెళ్ళిపోతా ఉండదు. అది అలవాటు పడిపోతుందా? అట్ట అలవాటు పడిపోయింది మా అక్క. కూడా అట్కర్ ఫ్లాప్ అయ్యారు అనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్ లోనే చెప్పడం మీ అందరూ కూడా గమనించారు. అండ్ నారా లోకేష్ ఏ రోజైతే విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్యకి ఈరోజు ఒక శని పట్టిందని కూడా చెప్పొచ్చు. శని అంటే నువ్వు ఈ పేటెంట్, ఈ ట్రేడ్ మార్క్ లైసెన్సు ఎవరికైనా ఉందంటే ఐరన్ లెగ్గు. శని అంటే రాజకీయ చరిత్రలో నీదే, అది ఇంకొకరు రాదు. అది ఐటీ శాఖ మంత్రిగా ఆయన అటర్ఫ్లాప్ అయ్యారా? ఐటీ శాఖ మంత్రిగా మీరున్న రోజుల్లో 2019 నుంచి 2024 మధ్యన మనం ఏం కంపెనీలు తీసుకొని వచ్చినాం? మనం ఏం పెట్టుబడులు తీసుకొచ్చాం? ఏ పరిశ్రమలు తీసుకొచ్చినాం? గుడ్డు అమర్నాథ్ని వెళ్ళి కంపెనీలు పట్టరా అంటే నాకు చలి పడుతుంది, నేను ఆడికి పోలేను, ఇంట్లో కూర్చొని పడుకుంటా అని చెప్పినాడు అతను. అసలు సబ్జెక్టు లేనటువంటి ఐటీ శాఖ మంత్రి అప్పట్లో. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ యాడ్ నుంచి వచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడి పెడుతూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఎక్కడికి వచ్చింది? మరి పదే పదే పరిశ్రమలను ఆకర్షించే విధంగా ప్రతిరోజు ఏదో ఒక విధంగా వాళ్ళని అప్రోచ్ అవుతూ, వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ, అనుబంధం పెంచుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నది నారా లోకేష్ గారు. ఒక ఐటీ శాఖ మంత్రిగానే కాదు, ఎడ్యుకేషనల్ శాఖ మంత్రిగా, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా, రియల్ టైం గవర్నెన్స్ మంత్రిగా, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిగా కూడా ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా స్కూళ్ళకి వెళ్తున్నాడు, భోజనం చెక్ చేస్తున్నాడు. గతంలో స్కూల్ పుస్తకాల మీద, పెన్సిళ్ళ మీద, రబ్బర్ల మీద, జామెట్రీ బాక్సుల మీద, వాళ్ళకి ఇచ్చేటువంటి బ్యాగుల మీద అన్న ఫోటో వేసుకుంటే ఈరోజు అధికారంలో ఉన్న ఫోటో వేసుకునే అవకాశం ఉన్నా కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర అతను. కాబట్టి ఎవరు ఏంటి ఐటీ శాఖ మంత్రి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో ఎవరు ఉన్నాయంటే అది నారా లోకేష్ గారు, ఆర్కే రోజా. కానీ మరోసారి నీకు గుర్తు చేస్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎవరో ఒకసారి ప్రజల దగ్గర పంపిద్దామా మైక్ ఇచ్చి? అసలు ఐటీ శాఖ మంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడని ప్రజల దగ్గర పంపిస్తే ఆడే దొరికిపోతారు మీరు. ఈరోజు ఒక శని పట్టిందని కూడా చెప్పొచ్చు. ఇంగ్లీష్ మీడియం లేదు, సిబిఎస్ సిలబస్ లేదు. నీకు బుద్ధి లేదు, నీ గురించి మాట్లాడడానికి నాకు సిగ్గు లేదు. ప్రత్యక్షంగా చదువుకునే పిల్లలే బయటకు వచ్చి మైకుల ముందు మేము మంచి స్థాయిలో ఉన్నాం, మాకు మంచి స్కూళ్ళు ఉన్నాయి, మాకు మంచి చదువుని అందిస్తున్నాం నారా లోకేష్ గారు అంటే, నీ ఇష్టం వచ్చినట్టు మైక్ ఒకటి ఇచ్చినారు, చేతిలో స్క్రిప్ట్ ఒకటి ఇచ్చినారు, అకౌంట్లో అమౌంట్ వేసినారు. ఆఖరికి పిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, బెల్ట్, షూస్ కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేసారంటే ఇంతకన్నా పనికి మాలిన మంత్రి ఎక్కడైనా ఉంటాడా? నువ్వు ఎవరింటికి పోయినావు, ఏ పిల్లల్ని చూసినావు, ఏడ ఎతికినావు, ఏదో ఆధారం మాకు చూపించవచ్చు కదా. ఏ పిల్లలకి స్కూల్ బ్యాగులు లేవు, బెల్టులు లేవు, ఏవి లేవు అంటున్నావు కదా. అవి ఏడ చూసినా ఒకరోజు చెప్పొచ్చు కదా. నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఎట్ట అవుతుంది? అడుగుతున్నా. నాడు నేడు కింద 43,000 స్కూల్స్ని రెనోవేషన్ ప్రారంభించి దాదాపుగా 23,000 స్కూల్ని ఫినిష్ చేసి 20,000 స్కూల్స్ ఫినిషింగ్ దశలో ఉంటే 2 ఏళ్ళు అవుతున్నా కూడా అసలు స్కూల్ టీచర్లు తీసుకెళ్లి వైన్ షాప్ ముందు నిలబెట్టినటువంటి చరిత్ర వద్దన ఉందంటే అది మీ అన్నదే. ఆయన మళ్ళీ స్కూల్ బాగా చేపిస్తాడా? టీచర్లకే విలువ ఇవ్వలేదు అంటే స్కూల్ పిల్లల కోసం 1000 స్కూల్ కట్టించాడు ఆయన. అత్యున్నత చదువును అందిస్తున్నాడు ఆయన. సూపర్ ఫ్లాప్ అయిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్ గారే. అంత వేస్ట్ గా ఉన్న అతను ఈరోజు తెలంగాణలో వెళ్ళి అక్కడ పార్టీ పెడతా, అక్కడ ప్రశ్నిస్తా అంటాడు. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళని నీకెందుకమ్మా ఏడ పార్టీ పెట్టుకుంటే? నువ్వు కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా, ఏపీఐసి చైర్మన్గా ఉండి నువ్వు అన్నేసి పార్టీలు పెట్టుకున్నావు కదా. మంత్రి శాఖలో అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో అన్ని పార్టీలు పెట్టావు కదా. డాన్సులు అన్ని పార్టీలు నువ్వు పెట్టంగానే లేనిది ప్రజలకు సేవ చేయడానికి ఆయన రాజకీయంలో ఇక్కడ జనసేన తరపున ఏడ పార్టీని నిలుపుకుంటే నీకేంది సమస్య? అసలు నీకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డితో ఉండే నువ్వు డిఎంకేకి ఎందుకు సపోర్ట్ ఇచ్చావు? నువ్వు ఇక్కడ నగరీలోనే అటర్ ఫ్లాప్ అయిన నువ్వు అటు నుంచి అటు దాటి
డిఎంకే పార్టీకి సపోర్ట్ ఇచ్చినావు. ఏమైంది ఈరోజు డిఎంకే? అసలు భారతదేశంలో ఏ సర్వేలో కూడా డిఎంకే అంత అడ్రపులా పోతుందని లేదు. కేవలం నువ్వు సమర్థించడం వల్లే ఈరోజు ఏమైంది అది? నువ్వు వెళ్ళి సంబంధం లేని చెన్నైలోకి వెళ్ళి డిఎంకే పార్టీకి సపోర్ట్ ఇవ్వగలేంది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సపోర్ట్ ఇస్తే నీకేం వచ్చిందని అడుగుతున్నా. సరే, ఆర్కే రోజా మాట్లాడింది, దానికి నేను మాట్లాడాను. ఆ మనిషి ఏది మాట్లాడినా ఒక ఆధారాలు ఉండవు, కేవలం ఆరోపణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడుతారో మీకు తెలియదు కాదు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వీళ్ళకి మంత్రి శాఖలు ఇస్తారని ఒక భ్రమలో బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ గెలవరు. ఈవిడైతే ఎప్పటికీ అసలు గెలవదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.